కనులు తెరిస్తే జననం, కనులు మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే జీవితం. ఈ రెప్పపాటు కాలంలోనే కోట్ల మొక్కలు నాటాడు వనజీవి రామయ్య. వనజీవి రామయ్యని ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించుకుంది. ఆయన ఇటీవల కాలంలో మృతి చెందారు. ఇప్పుడు ఆయన మీద మొత్తంగా ఓ సినిమా తీస్తున్నారు. దీంట్లో ఆర్టిస్టుగా ప్రధాన పాత్ర రామయ్య పాత్రను బ్రహ్మాజీ చేస్తున్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వనజీవి రామయ్య పాత్రను మీరు చేస్తున్నారు. వృక్షో రక్షతి రక్షత, యాస్టీజ్గా రామయ్య గారు పోలి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది ఆయన సినిమాలో హీరోగా మీరు చేయడం? ఆయన గొప్పతనం గురించి సో నా అదృష్టం ఆయన క్యారెక్టర్ చేయడం అన్నది. ఆయన చేసిన త్యాగం కానీ, ఆయన లైఫ్ లాంగ్ డెడికేషన్, 1.5 మొక్కలు నాటడం, దాన్ని ఇన్స్పైర్ అవ్వడం, ఆయన పుట్టిన ఏదో సరదాగా విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోలే. దాన్ని చాలా కష్టాలు పడి ఆయన గురించి బాగా చదివాను నేను. మొదటి నుంచి చాలా ఇంట్లో కానీ సొసైటీలో కానీ చాలా ఆయనకి పాపం ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆయన గురించి వ్యంగ్యంగా మాట్లాడేవారు, ఏం పిచ్చి పని చేస్తున్నాడా అని. బట్ ఆయన్ని పట్టించుకోకుండా ఒకే ధ్యేయంతో ఎలాగైనా సరే మొత్తం హరితవనంగా చేయాలి అని ఇన్స్పైర్ చేసి ఆయనకి పద్మశ్రీ రావడం అంటే అంతకన్నా దాని తర్వాత ఆయనకు బాగా అందరు పాపులర్ ఇచ్చి అందరు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెట్టి మన సీఎంలు కానీ పిఎం కానీ వీళ్ళందరూ కలవడం ఆయన్ని. సో అంత గొప్ప మహానుభావుడి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం భావిస్తున్నాను. అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే బ్రహ్మాజీ సందేశాత్మకమైన భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండేటువంటి సినిమా తీస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అదే అది అంటే సొసైటీకి ఎప్పుడు మనం తీసుకోవడం కాదు, మనం కూడా ఇవ్వాలి ఏదైనా సరే. అది డబ్బు రూపంలో అవ్వచ్చు, శ్రమ రూపంలో అవ్వచ్చు, ఏదైనా పని. తెలుగు ఇండస్ట్రీ నన్ను ఇంత గొప్పని చేసింది. మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వాలన్న ఉద్దేశంలో నేను ఈ సినిమా చేయడం జరుగుతుంది అన్నమాట. జనరల్గా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదు? అసలు తీసుకుంటున్నాను. లేదు, ఈ డబ్బులు తీసుకున్న సినిమా చేసే కాదండి ఇది. అందరం ఇది కమర్షియల్గా ఇదేదో దీనివల్ల అమ్మి డబ్బులు ఇచ్చే సినిమా కాదు. కాబట్టి దీనికి మంచి అవార్డులు సాధించాలి, ఆయన పేరు మొత్తం అన్ని చోట్ల తెలియాలనే ఉద్దేశం చేస్తున్నాం. సో ఇది కమర్షియల్ మూవీ కాదు. ఈ సినిమాలో పెద్ద ఎవరో డబ్బులు తీసుకుంటారు, యాక్చువల్గా అందరూ ఫ్రీగా చేస్తున్నారు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే వనజీవి రామయ్య చిత్రాన్ని తీయడం చాలా సంతోషంగా ఉంది. సందేశాత్మకమైన సినిమా, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండేందుకు సినిమా తీస్తున్నట్లుగా చెప్తున్నారు. ఎక్కడ రెమ్యునరేషన్ కూడా తీసుకోవట్లేదు, అవార్డు ప్రాతిపదికనే ఈ సినిమాలో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇస్తుందని కూడా బ్రహ్మాజీ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.